5 యూట్యూబ్ ఛానల్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఫస్ట్ ఈ 5 యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుకునే ముందు మన సెమిస్టర్ ఎట్లా జరుగుతుందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెమిస్టర్ స్టార్టింగ్లో టైం టేబుల్ వస్తుంది. దాని తర్వాత టైం టేబుల్లో ఉన్న సబ్జెక్ట్స్ చూస్తాం. అరే మంచిగా ఉన్న సబ్జెక్ట్స్ ఈసారి మంచిగా చదువుకోవాలనుకుంటాం. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళిన వెంటనే అదే ప్రొఫెసర్, మనకు తెలిసిన ప్రొఫెసర్ వస్తాడు. పీపీటీ తిప్పుతూ దాన్ని సోది కొడుతూ పీపీటీలో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రియాలిటీ ఇది. అట్లా రోజులు గడుస్తాయి. ఒక 2 months అవుతుంది. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చిన వెంటనే ఆ ఎగ్జామ్ రోజు రాత్రి యూట్యూబ్ ఓపెన్ చేసి దెన్ విల్ సర్చ్ ఫర్ ర్యాండమ్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది అనుకోండి. కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నీ కొడతాం యూట్యూబ్లో. నాస్ అకాడమీనో లేకపోతే గేట్ స్మాషర్స్ ఇవి చూస్తాం. సో అట్లా ఫస్ట్ మిడ్ అయిపోతుంది. సెకండ్ మిడ్కి అదే చేస్తాం. సెమిస్టర్ కూడా అదే చేస్తాం. బట్ అక్కడ నువ్వు ఏం స్కిల్ నేర్చుకోవట్లేదు. నువ్వు జస్ట్ ఆ రోజు రాత్రి ఏమున్నావో మరుసటి రోజు వెళ్ళి ఎగ్జామ్లో వామిట్ చేసి వచ్చేస్తున్నావు. సో ఇది నీ సినారియో అయితే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఎందుకంటే ఈ 5 యూట్యూబ్ ఛానల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కాదు. నువ్వు నిజంగా కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రోగ్రామింగ్ నేర్చుకొని జాబో స్టార్టప్పో లేకపోతే ఫ్రీలాన్సింగో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటే గో త్రూ దిస్ వీడియో. లేదు అంటే ఇక్కడే ఆపేసి దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తారంటే జస్ట్ ఆ డిగ్రీ కోసం. సో ఆ డిగ్రీ కోసం కాకుండా నిజంగా నీకు క్యూరియస్ ఉండి కంప్యూటర్ సైన్స్ తెచ్చుకోవాలని అనుకుంటే ఈ 5 యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో కండి. మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది. కంప్యూటర్ సైన్స్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకుంటారు. సో ఇక్కడ దాకా వచ్చావంటే నీకు కంప్యూటర్ సైన్స్ అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియస్ ఉన్నావు అని అర్థం. సో ఇవన్నీ టాపిక్స్ కంప్యూటర్ సైన్స్లో టాపిక్స్ నేర్చుకోవాలంటే ఇయర్స్ అవసరం లేదు. ఒక 2-3 monthsలో నీకు మొత్తం బేసిక్స్ మొత్తం కవర్ అయిపోతే అడ్వాన్స్ వెళ్ళాలంటే ఒక 3-4 months 6 months పడుతుంది. బట్ నీకు క్యూరియస్ ఉంటే దిస్ ఈజ్ ఆల్ ఫీల్ లైక్ ఎ ప్లే. నువ్వు నేర్చుకుంటున్నట్టు ఎఫర్ట్ పెట్టి అనిపించదు. బికాస్ నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అయ్యాను అనమాట. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎఫర్ట్ పెడుతున్నట్టు, నేను కష్టపడుతున్నట్టు ఏం ఫీల్ అవ్వదు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎ ప్లే, ఆడుకుంటున్నట్టు అనిపించింది. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్, జాబ్, స్టార్టప్ కంటే ముందు ఇవన్నీ ఆలోచించే ముందు ఫస్ట్ నీ కంప్యూటర్ బేసిక్స్ వచ్చా లేదా అని క్వశ్చన్ చేసుకో. అసలు ర్యామ్ ఎట్లా పనిచేస్తుంది, హార్డ్ డిస్క్ ఎట్లా పనిచేస్తుంది, ఈ మౌస్, ఈ కీబోర్డ్, ఈ డిస్ప్లే, సిపియు, ఇట్లా ఇవన్నీ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి నీకు. సో ఈ అండర్స్టాండింగ్ లేకపోయినా పర్లేదు, బట్ ఉంటే నీకు ఎడ్జ్ యాడ్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే నేను సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడు మా టెక్నీషియన్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు మా ల్యాబ్లో. సో నేను చెప్పే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఇప్పుడు ర్యామ్ ఏమన్నా చెడిపోయింది అనుకోండి, ర్యామ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉంది ఏం కదా. ఇప్పుడు సడన్గా ఆగిపోయింది అనుకోండి, ర్యామ్ ప్రాబ్లం ఉంటుంది. ర్యామ్ క్లీన్ చేసి ర్యామ్ పెట్టేవాడిని. లేదంటే ఈథర్నెట్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్నెట్ కట్ అయిపోతే ఈథర్నెట్ కేబుల్ జస్ట్ కదిలిస్తే వచ్చేది. సో ఇట్లా చిన్న చిన్న థింగ్స్ అన్ని మీరే చేయగలరు. ఆ ల్యాబ్లోనే కాదు, జనరల్ యూస్కి, లేకపోతే ఆఫీస్లో సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇవన్నీ చూసుకున్నా. బట్ ఇఫ్ యు ఆర్ అ స్టార్టప్ ఫౌండర్ ఆర్ అ ఫ్రీలాన్సర్, ఇవన్నీ బేసిక్ థింగ్స్ నువ్వు సెటప్ చేసుకోవాలంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ అవసరం. కాబట్టి సో దెర్ ఈజ్ అ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ పవర్సెట్ యానిమేటెడ్ వీడియోస్. ఇందులో కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఒక్క హార్డ్వేర్, సర్వర్, కంప్యూటర్ ర్యామ్, సిపియు, హార్డ్ డిస్క్, ఇట్లా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. దాంట్లో స్పెసిఫిక్గా కాంపిటియా A+ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ బేసిక్ హార్డ్వేర్ అన్నీ కవర్ అయిపోతాయి. కాంపిటియా A+ అని టూ వీడియోస్ ఉంటాయి అనుకుంటా. ఒక 3 hour లాంగ్ వీడియో, ఒకటి 4 hour లాంగ్ వీడియో ఉంటుంది. బట్ చాలా మంచిగా ఉంటుంది. బేసిక్స్ మొత్తం అండర్స్టాండ్ అయిపోతుంది. సో బేసిక్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత గో ఫర్ ప్రోగ్రామింగ్, విచ్ ఇస్ వాట్ ఐ సజెస్ట్. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే దెర్ ఈజ్ అ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ బ్రోకోడ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇంట్రడ్యూస్ అవుతున్నావు కాబట్టి నీకు ఈ కాన్సెప్ట్ మంచిగా అండర్స్టాండ్ కావాలి, ప్లస్ ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం గంటలు కూర్చోలేము కదా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ నేర్చుకుంటున్నప్పుడు. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ నేర్చుకోవడంలోనే ఫస్ట్ నువ్వు 24 గంటల యూట్యూబ్ క్రాష్ కోర్స్ని చూస్తే నీకు అరే ఏంద్రా బాబు ఎవర్రా 24 గంటలు వీడియోని చూస్తాను అనిపిస్తుంది. అందుకే దెర్ ఈస్ అ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ బ్రోకోడ్ అని. సో బ్రోకోడ్లో ఏం చేస్తానంటే ఒక 4-5 hours ఆఫ్ క్రాష్ కోర్స్ ఉంటుంది. మేబీ పైథాన్, మేబీ రస్ట్, మేబీ SQL, మేబీ డేటాబేసెస్, ఇట్లా డిఫరెంట్ దానిపైన ఉంటాయి వీడియోస్. పర్సనల్లీ నేను చదివేవాడిని వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ల్యాబ్స్కి చదువుకొని వెళ్ళేవాడిని ఇవన్నీ ఈ బ్రోకోడ్ నుంచి. బికాస్ ముందు రోజే చదివేవాడిని నేను కూడా. బట్ ఎగ్జామ్ కోసమేనే కాదు,
ఇది నార్మల్ యూస్ కేస్ కూడా పనికొస్తుంది. నేను ఎస్క్యూఎల్ గురించి ఒక ప్రాజెక్ట్ చేస్తుండే, ఆ ప్రాజెక్ట్ ప్లస్ ల్యాబ్ కూడా ఉండే. సో అట్లా ఈ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటే ఆ యూట్యూబ్కి వెళ్ళి సర్చ్ చేసా ఎస్క్యూఎల్ కోర్స్ అని. బ్రోకోడ్ది కోర్స్ వచ్చింది. దెన్ వీడియో మొత్తం చూసా, 3 hour లాంగ్ వీడియో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది, మంచిగా ఉంది అని చూసా. సో ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ అవుట్ ప్రోగ్రామింగ్, చెక్అవుట్ దట్ ఛానల్ బ్రోకోడ్. సో ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామింగ్ వచ్చేసింది అనుకుంటున్నా. మేబీ పైథాన్, మేబీ జావా, మేబీ సి, ఇట్లా బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా అనుకున్నా. సో దెన్ ఆఫ్టర్ దట్ నువ్వు ఇంకా ఎడ్జ్కి వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఐస్ ఇవన్నీ నేర్చుకోవాలంటే దెర్ ఈజ్ అ నైస్ మ్యాన్. అతని పేరు హితేష్ చౌదరి. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా హితేష్ చౌదరి అని ఉంటుంది. హీ ఎక్స్ప్లెయిన్స్ ద స్టఫ్ వెరీ 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 గుడ్. అంటే ఇది చెప్పిన ఛానల్స్ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళవి. తెలుగులో రికమెండ్ చేయాలంటే తెలుగులో అంత మంచి స్టఫ్ లేదు. నేను చూశాను చాలామందివి, బట్ అంత అప్ టు ద మార్క్ లేవు. సో హితేష్ చౌదరి ఏంటంటే నేను రియాక్ట్ నేర్చుకున్నాను అతని దగ్గర నుంచి. ప్లేలిస్ట్ మంచిగా అనిపించింది, ఎందుకంటే అతను మొత్తం డైనమిక్స్ మొత్తం చెప్పిండే రియాక్ట్లో. అతని యూట్యూబ్ ఛానల్లో చాలా డిఫరెంట్ థింగ్స్ పైన ఉన్నాయి వీడియోస్. ఏపీఐస్ మీద, బ్యాక్ ఎండ్ పైన, మొంగోడిబి, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ పైన ఉన్నాయి. గిట్ హబ్ మీద కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ థింగ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడతాడు. కాబట్టి గో చెక్అవుట్ దట్ యూట్యూబ్ ఛానల్ హితేష్ చౌదరి. అతను ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది అనమాట. చాలా ఇన్డెప్త్ చెప్తాడు ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఛానల్. ఎందుకంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా ఎత్తుకో, ఏ టాపిక్ అయినా ఎత్తుకో, అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి UI/UX డిజైనింగ్ వరకు మొత్తం ఈ మధ్యలో జరిగే ప్రాసెసెస్ మొత్తం ఉంటాయి. నీ ఏ సబ్జెక్ట్ అయినా ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్లో. దట్ ఈస్ ఫ్రీ కోడ్ క్యాంప్. ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. దీని మోటివ్ వచ్చేసి అందరికీ ఫ్రీ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ అందాలి అని వీళ్ళ మోటివేషన్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ యూట్యూబ్ క్రియేటర్స్ నుంచి, సాఫ్ట్వేర్, కోడింగ్, ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ అన్నీ ఒక దగ్గరే ఉండాలి అనే మోటివ్తో స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టాప్ క్రియేటర్స్ యొక్క వీడియోస్ అన్నీ ఒక చోట క్లబ్ చేసి పెడతారనమాట ఫ్రీ కోడ్ క్యాంప్ అనే ఛానల్లో. సో ఇది చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏ టాపిక్ అయినా ఎతకండి, ఉంటుంది. UI/UX డిజైనింగ్, AR/VR, బ్లాక్ చైన్, సాలిడిటీ, లీనక్స్, ఇట్లా నేమ్ ఇట్. అక్కడ మీకు ఏం కావాలన్నా ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఛానల్ అవుట్ దేర్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎనీథింగ్ నేర్చుకోవచ్చు. 24 hour వీడియోస్ ఉంటాయి, 2 hours వీడియోస్ ఉంటాయి, 3 hour వీడియోస్ ఉంటాయి. నీకు నచ్చిన పేస్లో నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఛానల్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి. ఇందులో అన్నీ ఉంటాయి. సో గో వాచ్ దాట్. మీకు మీ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకోండి, ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ నేర్చుకోండి అండ్ బిల్డ్ సంథింగ్. దాని తర్వాత దీన్ని మీరు సెల్ చేస్తారో, రెజ్యూమేలో పెట్టుకుంటారో, లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసుకుంటారో, మీ ఇష్టం. గో లెర్న్ సంథింగ్ అండ్ బిల్డ్ సంథింగ్ ఎపిక్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో 5 channels అన్నావు, 4 channels చెప్పినావు అంటే ఆల్రెడీ నువ్వు వాచ్ చేస్తున్నావు కాబట్టి చెప్పలేదు. సో ఐఎమ్ రాజు రెప్పలే అండ్ ఐ డూ కాంటెంట్ అరౌండ్ బ్లాక్ చైన్, IoT అండ్ AI. సో ఇవి 3 కాకుండా బిజినెస్ గురించి, కాలేజ్ గురించి, పర్సనల్ గ్రోత్ గురించి కూడా మాట్లాడుతుంటాను. So that is what. So if you love this channel, put out a story on Instagram clicking the picture of this video, or subscribe for the channel, or share this to your friend. So this is Raju Repale signing off.